ఈరోజు ఎపిసోడ్ లో ఫస్ట్ రాబోతున్న కంటెస్టెంట్ ఆహా టీం నుంచి శివప్రియ. అబ్బాయిలు జనరలీ షర్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాము. ఒకవేళ ఇచ్చాక తను రివర్స్ ఇవ్వకపోతే కొంచెం చిరాకు ఉంటుంది, కానీ సర్లే అని వదిలేస్తాం. కానీ అమ్మాయిలు కనుక మెయిన్లీ బామ్మలు బయ్యో ఆవకాయ ఇచ్చిన గిన్నెను వెనక్కి ఇవ్వకపోతే నీకు ఉంటది ఏముంటదో ఈ పాటలో మీకు అర్థమైపోతుంది. లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి శివప్రియ. అమ్మగారు ఆ గిన్నెంటి ఎందుకండి అంత ఇష్టం? ఆ గిన్నె మా ముత్తమ్మ గారు ఇచ్చారండి నా పెళ్లిలో. ఆ గిన్నె ముత్తమ్మ గారు ఇచ్చారు. అప్పటి నుంచి దీన్ని భద్రంగా కాపాడుతున్నాను. ఆ కాలం నాటిదా? ఆ కాలం నాటిది.
అంతేనా? నేను ఇంకా తాతగారు ఏదో స్పెషల్ పులిహార ఏదో చేసి తీసుకొచ్చారేమో మీకు రొమాంటిక్ గా అనుకున్నా. ఆ గిన్నె వేరుగా ఉంది. హ్యాండ్స్ అప్, సెకండ్ హ్యాండ్ అప్, బోత్ ద హ్యాండ్స్ అప్. దొంగ బడవ ఎలా తీసుకొచ్చాడు? జంప్. గిన్నె 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 ఉండి కూడా ఇచ్చాడు. బామ్మ అక్కడ ఏడుస్తుంటే ఇచ్చే గిన్నె పాపం. ఎవరా నాయన? చూసావా నేను గిన్నె ఇప్పించాను. ఆవకాయ ఇస్తారా? ఆవకాయ బౌల్ ఎంత పెట్టిస్తా. ఇదే గిన్నెలో. ఇదే గిన్నె వద్దు నాయన, వేరే గిన్నె వెనక్కి ఇస్తాలే. నేను వీళ్ళక నేను గుడ్ బాయ్. అయితే ఇస్తా. అయితే ఇస్తాను. థ్యాంక్ యూ అన్నానమ్మా. మరి రామచారి గారు మీకు ఎలా అనిపించింది? అటు గానం ఇటు అభినయం రెండు చాలా బాగున్నాయండి. మనవరాలు పుట్టిన తరలేదు వన్నీ అంటే మీ వల్లే అనుకున్నాను. మీ గురించి కంటే మీ ఆయన గురించి కంటే మీ గిన్నె మీద ఎక్కువ. చాలా చాలా బాగుంది. జనమితులు గారు చాలా చాలా అద్భుతంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా చిన్న వయసులో నిర్మలమ్మ గారు బామ్మ వేషాలు వేశారు. అలా బామ్మగానే ఆవిడ సెటిల్ అయిపోయారు. చాలా కాలం బామ్మ వేషాలు వేశారు. అట్లాగే అంజలీదేవి గారు హీరోయిన్ గా వేసినటువంటి రోజుల్లో వెంటనే ఆవిడ తల్లిగా కూడా వేశారు పెద్ద పెద్ద హీరోలకి. అలాగే రమాప్రభ గారు హాస్యాన్ని పండించడంలో వీళ్ళు ఒక్కసారి నీ నటనలో వాళ్ళు గుర్తొచ్చారమ్మా. బాగుంది. నువ్వు చాలా స్టైలిష్ గా బామ్మగారిని ఏడిపించావు. నువ్వు చాలా చక్కగా చేసావు. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.